నేలమట్టం చేసేస్తాను. ఆ రాత్రి రేపు రాత్రి అని ఓకే. కూడా అంటే ఈ రోజు రాత్రికి నేలమట్టం చేస్తానని చెప్తున్నాడు. అంటే పెద్ద ఎత్తున బాంబులేసి వాళ్ళ బ్రిడ్జిలు, తర్వాత వాళ్ళ పవర్ ప్లాంట్స్ క్లియర్ మొత్తం ఒకే రాత్రికి క్లీన్ చేసేస్తాను అనేది ట్రంప్ చెప్తున్నాడు. సో ఇది వార్ క్రైమ్ కదా అని అడిగితే ఐ డోంట్ కేర్ అన్నాడు ట్రంప్. అంటే వార్ క్రైమా కాదా ఇవన్నీ కాదు, అట్లాగే నువ్వు బూతులు మాట్లాడావు కదా అంటే అవును మాట్లాడాను ఏంటి అన్నట్టుగానే అంటున్నాడు. అట్లాగే నీకు మైండ్ సరిగా లేదని చాలామంది అంటున్నారంటే మైండ్ సరిగా లేనోళ్లే కావాలి దీనికన్నా కూడా అన్నాడు అతను. సో అతను అంటే ఏ రకంగానూ తగ్గట్లేదు ఈ రాత్రికి అంటున్నాడు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రకటించింది. ఇరాన్ ఆల్రెడీ ఇరాన్కి రష్యా ఇజ్రాయెల్లో ఉండే పవర్ ప్లాంట్ లిస్టు, లొకేషన్స్, కోఆర్డినేట్స్ అన్నీ కూడా రష్యా అందించిందని చెప్తున్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉండే ఈ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ వాటి మీద కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బాబెల్ మండబ్ అనే ఒక దాని ఏమంటారు జలసంధి ఎక్కడ రెడ్ సీలో, అది కూడా క్లోజ్ చేస్తుంది ఇరాన్. సో ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ హార్మోజ్ కూడా క్లోజ్ చేస్తుంది. హార్మోజ్ ఏమంటే ఇప్పుడు ఫ్రంట్స్ వదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనవి 7 ఎల్పిజి నౌకలు అక్కడ నుంచి వచ్చాయి ఈ యుద్ధం తర్వాత. ఇదంతా ఇప్పుడు క్లోజ్ చేసేస్తుంది. ఇంకా ఫ్రంట్స్ లేరు, ఇది లేరు, అందరికీ క్లోజ్ చేస్తుంది. సో ఈ రెండు క్లోజ్ చేస్తే 35% ఆయిల్ ఆగిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వైర్స్ అంటే ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేయడం. అది హార్మోజ్ జలసంధి గుండా ఒక 17 నుంచి 20 కేబుల్స్ వస్తాయి. అట్లాగే బబెల్ మండప్ ద్వారా ఒక 20 కేబుల్స్ వస్తాయి. ఈ 40 కేబుల్స్ ని కట్ చేస్తే ఏషియాకి, యూరోప్కి, చాలా వాటికి, ఆఫ్రికాకి వెళ్ళే ఇంటర్నెట్ కట్ అవుతుంది. దీనివల్ల మనకి ఇంటర్నెట్ కట్ అవుతే, ఇంటర్నెట్ లేకపోతే పవర్ గ్రిడ్స్ ఇవన్నీ కూడా పనిచేయవు. కాబట్టి అంధకారంలోకి నెట్టేస్తాను, ఆయిల్ ఉండదు అనేది ఇరాన్ చెప్తుంది. సో ఇరాన్ ఒక పక్క తగ్గట్లేదు. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇరాన్ కరెక్ట్, ఎందుకంటే ప్రతిసారి చర్చలు అని చెప్పి ఇరాన్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా మేము చేయమని. కానీ పాకిస్తాన్ అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి యాంటీ అయితే పాకిస్తాన్కి ఇబ్బంది, ఇరాన్కి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఒక 900 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. రేపు పాకిస్తాన్ కానీ అమెరికాతో కలిస్తే అమెరికన్ సైన్యం పాకిస్తాన్ ద్వారా ఈ సరిహద్దు గుండా ఇరాన్ లేక ఎంటర్ అవ్వడం కొంత ఈజీ. అక్కడ కూడా కొండలు ఉన్నాయి కానీ వేరే ప్రాంతం నుంచి ఎంటర్ అవ్వడం అంటే ఇది కొంత ఈజీ. సో అంటే మల్టిపుల్ గా ఎంటర్ అవ్వచ్చు. సముద్ర మార్గం గుండా, యాంఫిబియస్ షిప్ల గుండా ఇరాన్ లేక రావడం, మరోవైపు పారాట్రూపర్స్ ద్వారా దిగడం, మరోవైపు పాకిస్తాన్ 900 కిలోమీటర్ల బార్డర్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ వల్నరబుల్ ఇది ఉందో అక్కడ చేయడం. కానీ అది జరిగితే మాత్రం పాకిస్తాన్కి, ఇరాన్కి కూడా ఒక సుదీర్ఘ కాలం గొడవలు అనేవి మొదలవుతాయి. అది పాకిస్తాన్కి కూడా తలనొప్పి. ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో వార్లో ఉంది, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో గొడవల్లో ఉంది. ఇది కానీ ఇప్పుడు ఇరాన్తో కూడా జరిగితే పాకిస్తాన్ నిరంతరం అస్థిరత్వానికి లోనవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఆ స్థాయి వెళ్ళి అమెరికాని ఆహ్వానిస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ కొంత ఫ్రెండ్లీగానే ఉంది పాకిస్తాన్తో. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నప్పటికి కూడా ఇరాన్ అయితే పాకిస్తాన్తో ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంది. పాకిస్తాన్ షిప్పులను కూడా అలో చేసింది. సో ఇది ఏ స్థాయికి అంటే పాకిస్తాన్ ఓన్లీ అత్యుత్సాహంతో మాత్రమే ఉందా, నేనేదో సంధి కుదిర్చి నేను క్రెడిట్ కొట్టాలని, లేకపోతే అమెరికాకి తొత్తుగా మారిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇటు అమెరికాతో మంచిగా ఉంటుంది, అటు చైనాతో ఉంటుంది. చైనా పెట్టుబడులు ఉన్నాయి, అమెరికా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి ఏం జరగబోతుంది అనేది ప్రపంచంతో ఒగ్గబట్టుకొని చూసే పరిస్థితి